హలో మై డియర్ కాంపిటేటివ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేంద్ర అగర్వాల్ స్టడీ హబ్. మనం ప్రీవియస్ క్లాస్లో అరిథమెటిక్ 3 పాయింట్కి సంబంధించిన క్రాస్ మల్టిప్లికేషన్ ఆర్ క్రాస్ ప్రొడక్ట్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే బటర్ఫ్లై కాన్సెప్ట్ అంటాం. ఈ బటర్ఫ్లై కాన్సెప్ట్ అనేది ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం ప్రాఫిట్ అండ్ లాస్లో యూజ్ చేస్తాం. యాక్చువల్లీ ఏంటంటే ఈ బటర్ఫ్లై కాన్సెప్ట్ ఏంటంటే సమ్ ఆఫ్ ఆర్టికల్ సోల్డ్ ఎట్ ప్రాఫిట్, సమ్ ఆఫ్ ఆర్టికల్ సోల్డ్ ఎట్ లాస్, ఫైండ్ ది కాస్ట్ ప్రైస్ అంటాడు. ఇలాంటి ఇచ్చినప్పుడు మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి. అంటే ఒక వస్తువును కొన్ని రూపాయలకు అమ్మితే లాభం వచ్చింది, అదే వస్తువును కొన్ని రూపాయలకు అమ్మితే నష్టం వచ్చింది, అయితే కాస్ట్ ప్రైస్ ఎంత అని అంటాడు. కాబట్టి దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అనేది ఇప్పుడు డిస్కస్ అనేది చేయడం జరుగుతుంది. ఏంటి ఆ క్వశ్చన్ అంటే ఒకసారి చూసినట్లయితే ఏమి ఇచ్చినట్టు చూడండి. ది ప్రాఫిట్ ఎర్న్డ్ బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ 830 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు ది లాస్ ఇన్కర్డ్ వెన్ ది సేమ్ ఆర్టికల్ సోల్డ్ ఎట్ 448 రూపీస్. వాట్ షుడ్ బి ది సేల్ ప్రైస్ ఫర్ మేకింగ్ 25% అన్నాడు. ఒక వస్తువును 832 రూపాయలకు అమ్మగా వచ్చిన లాభం అదే వస్తువును 448 రూపాయలకు అమ్మగా వచ్చిన నష్టానికి సమానం. అయితే 25% లాభం రావాలంటే ఎంత ధరకు అమ్మవలెను అంటే ఫస్ట్ ఎంత కమ్మిండు 832 రూపీస్ అమ్మితే ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. అదే సేమ్ ఆర్టికల్ సోల్డ్ ఎట్ 432 రూపీస్ ఈక్వల్ టు లాస్ అన్నాడు. అంటే ఇప్పుడు 432 రూపాయలకు అమ్మితే నష్టం వచ్చింది, 832 రూపాయలకు అమ్మితే లాభం వచ్చింది. కాబట్టి అయితే ఇప్పుడు మనకు కావాల్సిన క్వశ్చన్ ఏంటంటే కాస్ట్ ప్రైస్ ఫస్ట్ కనుక్కోవాలి. ఓకేనా, కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం అడిగింది కాస్ట్ ప్రైస్ కాదు. ఓకేనా, 20% ఆఫ్ ది ప్రాఫిట్ అన్నాడు. 20% లాభం రావాలంటే ఎంత అమ్మాలి అంటే నువ్వు ఫస్ట్ 100% ఫైండ్ అవుట్ చేయాలి. 100% ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇంకేం చేయాలంటే 20% ప్రాఫిట్ అంటే ఎంత, 100కు 20 కలిపితే ఎంత, 120. ఇక్కడ వరకు క్లియర్ కదా. కాబట్టి ఫస్ట్ మనకు కాన్సెప్ట్ అనేది రావాలి. కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత మనకు మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3, మెథడ్ 4 అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు లాస్ అన్నాడు కదా. మెథడ్ 1 అని రాస్తున్నాం. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు లాస్ అన్నాడు. క్వశ్చన్లోనే ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు లాస్ అన్నాడు. కాబట్టి మనకు జనరల్గా ప్రాఫిట్ అంటే ఎలా వస్తుందంటే చూడండి, ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అనుకున్నాం. నెక్స్ట్ తర్వాత కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ అనుకుంటే మనకేమొస్తుంది, లాస్ వస్తుంది. లాభం రావాలంటే అమ్మిన వేలకెళ్ళి కొన్న వేల తీసేయాలి. ఒకవేళ నష్టం రావాలంటే కొన్న వేలకెళ్ళి అమ్మిన వేల తీసేయాలి. ఇది బేసిక్ కాన్సెప్టే కదా. కాబట్టి ఇదే నేను రాసిన చూడండి. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసినాం మనం, లాస్ అని రాసినాం. ప్రాఫిట్ అంటే ఏం రాస్తాం మనం జనరల్గా అయితే ఎస్పీ మైనస్ సిపి ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ సిపి మైనస్ ఎస్పీ అని రాస్తున్నాం. అంతే కదా. నెక్స్ట్ తర్వాత ఫస్ట్ ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చింది మనకు, 832 రూపీస్ అన్నాడు. 832 రూపీస్. నెక్స్ట్ తర్వాత మనకు కావాల్సింది సిపిఏ కాబట్టి సిపి. నెక్స్ట్ తర్వాత సిపి అంటే ఇలానే రాసినాం. ఎస్పీ సెకండ్ కేస్ ఎంత కమ్మిండు, 448 రూపీస్ కమ్మిండు. 448 కమ్మిండు. ఈ సిపి అటు తీసుకెళ్ళండి, 448 తీసుకొస్తే 832 ప్లస్ 448 అనేది రావడం జరిగింది ఈజ్ ఈక్వల్ టు సిపి. ఈ సిపి అటు వెళ్తే ఏమవుతుంది, మైనస్ కాస్త ప్లస్ అవుతుంది. మరి 832 448 అంటే ఎంత అంటే 1280 రూపీస్ వచ్చింది. 1280 రూపీస్ అనేది దేనికి ఈక్వల్ టు 2CP ఈక్వల్ టు మరి సిపి ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందంటే 2 తోటి క్యాన్సిల్ అయిపోతుంది కదా. 2 తోటి క్యాన్సిల్ అయిపోతే 640 రూపీస్ అనేది రావడం జరిగింది. ఇదేంటిది, కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 640 అనేది వచ్చింది. మరి కాస్ట్ ప్రైస్ అంటే ఏంటిది, 100% కదా. మరి మనం అడిగింది 100% కాదు, 20% ప్రాఫిట్. 20% ప్రాఫిట్ మీన్స్ 120 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, ఇదే కదా మనకు కావాల్సింది. కాబట్టి అదే రాస్తున్నా చూడండి. 100% ఈక్వల్ టు 100. కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది, 640 రూపీస్ వచ్చింది. మరి మనకు కావాల్సింది ఎంత, 120%. ఒక 25 నెక్స్ట్ 26 చేసినాం. ఓకేనా, 5తో క్యాన్సిల్ చేసినట్లయితే 5 1s 5 వచ్చింది. తర్వాత 5 2s నెక్స్ట్ 40 కాబట్టి 5 8s వచ్చింది. మరి 128 into 6 అంటే చేసినట్లయితే ఆన్సర్ అనేది వస్తుంది. ఒకసారి చూడండి, మనకు 25% కదా, సారీ 25% కాబట్టి 100% ఈజ్ ఈక్వల్ 100% ఈక్వల్ 640. నెక్స్ట్ 125% అంటే 25 నెక్స్ట్
25 4 25 5 వచ్చింది కాబట్టి 4తో క్యాన్సిల్ చేస్తే 4 1 నెక్స్ట్ 4 6 16 5 ఎంత అంటే 800 రూపీస్ వచ్చింది మరి 800 రూపీస్ వచ్చిందంటే ఏంటిది ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్ ఇక్కడ అడిగింది ఏంటిది 25% ప్రాఫిట్ 25% ప్రాఫిట్ అంటే 100కు 25 కలిపితే ఎంత 125 ఒకవేళ 20% లాస్ అంటే 100 మైనస్ 20 అంటే ఎంత మనకు 80 వచ్చింది ఒకవేళ ఇప్పుడు 25% ప్రాఫిట్ అన్నాడు కాబట్టి 100కు 25 కలిపితే ఎంత 125 మనకు వచ్చింది కాస్ట్ ప్రైస్ ఇప్పుడు ఎలా ఉంటుంది 100% ఉంటుంది 100% ఈక్వల్ 640 అయితే 125% హౌ మచ్ 25 4 25 5 మళ్ళీ 4తో క్యాన్సిల్ చేస్తే 16 4 640 కాబట్టి 16 5 ఎంత 800 అనేది రావడం జరిగింది ఇది జనరల్ బేసిక్లో చేస్తాం అవునా కదా లేదు నేను మెథడ్ 2 చేయాలంటే చూడండి మరి మెథడ్ 2 కూడా చేయొచ్చు అంటే మెథడ్ 2 కూడా చేస్తాం ఒకసారి చూసినట్లయితే మనకి ఏమొచ్చిందంటే చూడండి 830 రూపీస్ అన్నాడు కదా 832 రూపీస్ మైనస్ 448 వచ్చింది డివైడెడ్ బై 1 ప్లస్ 1 అనేది రాసినట్లయితే అయిపోతుంది 832 రూపీస్ అనేది ప్రాఫిట్ ఈ ప్రాఫిట్కి వెళ్ళి లాస్ తీసేసినాం ఒకటి ప్రాఫిట్ అన్నాడు తర్వాత లాస్ అన్నాడు కాబట్టి రెండింటిని యాడ్ చేస్తే ఎంత 2 కదా కాబట్టి 832లోకి వెళ్ళి 448 తీసేస్తే 12 మైనస్ 8 అంటే 4 వచ్చింది నెక్స్ట్ తర్వాత ఇక్కడ 12 ఉంటుంది 12 మైనస్ 4 అంటే 8 అనేది రావడం జరిగింది ఓకేనా 12 మైనస్ 4 వచ్చింది నెక్స్ట్ తర్వాత 7 మైనస్ 4 అంటే 3 వచ్చింది కదా 384 వచ్చింది మరి 1 ప్లస్ 1 అంటే 2 కాబట్టి 2 తోటి క్యాన్సిల్ చేస్తే 192 వచ్చింది మరి 192 అనేది ఏంటిది అంటే ఓకేనా మనకి ఏదైతే లాస్ వచ్చిందో ఆ లాస్ యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది ఈక్వల్ వస్తుంది ప్రాఫిట్ వచ్చింది అనుకోండి ప్రాఫిట్లోకి వెళ్ళి 192 తీసేస్తే ఈక్వల్ అయిపోతుంది కదా కాబట్టి ఏం చేస్తున్నా అంటే చూడండి 448 ప్లస్ 192 చేసినట్లయితే ఇక్కడికి వెళ్ళి చెక్ చేసినట్లయితే ఈ 2 అనేది ఇక్కడ యాడ్ అయితే కాబట్టి 450కి 190 కలిపితే ఎంత అంటే 640 రూపీస్ వచ్చింది 640 అంటే మీనింగ్ ఏంటిది కాస్ట్ ప్రైస్ 100% కదా కాబట్టి కాస్ట్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు 640 వచ్చింది మరి మనం అడిగింది కాస్ట్ ప్రైస్ కాదు ఏంటిది 25% ప్రాఫిట్ కాబట్టి ఏం రాస్తాం సేమ్ 100% ఈక్వల్ టు 640 అయితే మరి మనకు కావాల్సింది ఎంత 125% కావాలి ఇగో 25 4 25 5 4 1 4 160 ఇంటూ 5 అంటే ఎంత అంటే 800 రూపీస్ అనేది రావడం జరిగింది 800 రూపీస్ అంటే ఆప్షన్ ఏమొచ్చింది ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్ ఇలా చేయొచ్చు ఇంకొక మెథడ్ ఒకసారి చూసినట్లయితే మెథడ్ 3 అని రాస్తున్నాం మెథడ్ 3 అంటే చూడండి ఇక్కడ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ లాస్ అన్నాడు అంటే 1:1 లాగానే ఉంది కదా కాబట్టి రెండింటిని కలిపి బై 2 చేస్తే అయిపోతుంది కదా కాబట్టి అదే రాస్తున్నా చూడండి 832 రాసినాం 832 ప్లస్ 448 రాసినాం తర్వాత బై 2 రాసేసినట్లయితే మనకి యావరేజ్ వస్తుంది డైరెక్ట్ కాస్ట్ ప్రైస్ అనేది రావడం జరిగింది మరి 800 400 అంటే ఎంత 1200 48 ప్లస్ 32 అంటే ఎంత 80 కాబట్టి ఎంత వచ్చిందంటే 1280 రూపీస్ అనేది రావడం జరిగింది డివైడెడ్ బై 2 కాబట్టి 640 రూపీస్ ఇది కాస్ట్ ప్రైస్ అనేది రావడం జరిగింది మనకి ఇక్కడ చూడండి 25% అంటే మనకు తెలుసు 25% ప్రాఫిట్ అన్నాడు కాబట్టి దీని రేషియోలో రాస్తే 1/4 కాబట్టి 4:5 అనేది రాయడం జరిగింది అంటే 4 రూపీస్ అనేది కాస్ట్ ప్రైస్ ప్రాఫిట్ అంటేనేమో 5 కాబట్టి 4:5 అనేది రావడం జరిగింది అంటే ఇక 4 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ 640 అయితే 1 పార్ట్ 160 అయితే 5 పార్ట్స్ ఎంత 800 రూపీస్ అనేది రావడం జరిగింది ఇక్కడి వరకు క్లియర్ కదా కాబట్టి ఈ విధంగా చేయొచ్చు మీరు ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత లాజిక్ అప్లై చేస్తావా లేదా షార్ట్ కట్ అప్లై చేస్తావా అనేది నీ పైన డిపెండ్ అయి ఉంటుంది ఇవన్నీ కాదు అన్నప్పుడు ఏం చేయాలంటే చూడండి ఎంత 832 రూపీస్ ఈక్వల్ టు 448 832 రూపీస్ ఈక్వల్ టు ప్రాఫిట్ నెక్స్ట్ 448 అనేది లాస్ కాబట్టి రేషియో ఎలా రాస్తామంటే 1:1 కదా కాబట్టి ఇలా కూడా రాయొచ్చు 1:1 అంటే 2 పార్ట్సే కదా మరి 2 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ డిఫరెన్స్ రాసినట్లయితే 2 పార్ట్స్ ఈక్వల్ 482 తర్వాత 832కు డిఫరెన్స్ ఎంత 192 వచ్చింది మరి 1 పార్ట్ అంటే ఎంత వచ్చిందంటే చూడండి ఎంత వస్తుందంటే చూసినట్లయితే క్యాన్సిల్ చేసినట్లయితే ఇదేమో 3
2 parts is equal to ఎంత మనకు 448 832 రూపీస్ అంటే డిఫరెన్స్ ఎంత వచ్చింది 384 రూపీస్ వచ్చింది మరి 1 పార్ట్ ఎంత 192 వచ్చింది 192 కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి 192 ను లాస్ ఎప్పుడైతే అయినవో ఆ లాస్ కు 192 కలిపితే ఏమొస్తుంది నో ప్రాఫిట్ నో లాస్ వస్తుంది ఓకే నేను నీకు ప్రాఫిట్ లోకి వెళ్ళి ఈ 192 తీసేసినా కూడా నో ప్రాఫిట్ నో లాస్ కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే చూడండి 192 అనేది కలుపుతున్నా దేనికి లాస్ కాబట్టి 448 కు ప్లస్ 192 కలిపితే మనకి ఎంత వచ్చింది 640 వచ్చింది ఇది దేని ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఇచ్చిండు కాబట్టి మళ్ళీ సేమ్ అనేది చేయొచ్చు అంటే నీకు రేషియో మోడల్లో కూడా చేయొచ్చు ఫోర్త్ మెథడ్ ఏంటిది రేషియో మోడల్ అంటాం బాగా అబ్జర్వ్ చేయండి ఫస్ట్ మీ కాన్సెప్ట్ ఏం చేసినంటే చూడండి ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు లాస్ అని రాసినాం ఇది ఒకటి ఓకేనా ప్రాఫిట్ అంటే ఎస్పీ మైనస్ సిపి లాస్ అంటే సిపి మైనస్ ఎస్పి రెండు కూడా 2 కేసెస్ కూడా ఓకేనా సోల్డ్ ది ఆర్టికల్ అన్నాడు కాబట్టి 832 రూపీస్ సోల్డ్ ఎట్ 448 రూపీస్ సోల్డ్ అన్నాడు కాబట్టి మనకు కావాల్సింది ఫస్ట్ కాస్ట్ ప్రైస్ కనుక్కోండి ఓకేనా 100% అంటే కాస్ట్ ప్రైస్ వచ్చింది మరి మనకు కావాల్సింది ఏంటిది మనకు 25% ప్రాఫిట్ అన్నాడు కాబట్టి 100% ఈక్వల్ 640 అయితే 125% ఈజ్ ఈక్వల్ హౌ మచ్ ఇక్కడ వరకు క్లియర్ కదా లేదు నేను ఏం చేస్తా అంటే డిఫరెన్స్ చేసి ఒకటేమో కాస్ట్ ప్రైస్ తర్వాత సెల్లింగ్ ప్రైస్ ప్రాఫిట్ ఉన్నది ఇంకోటి సెల్లింగ్ ప్రైస్ లాస్ అన్నాడు కాబట్టి రెండింటిని యాడ్ చేస్తే బై 2 వచ్చింది లేదు నేను యావరేజ్ గా చేస్తా అంటే సమ్ ఆఫ్ ఆర్టికల్ బై నంబర్ ఆఫ్ ఆర్టికల్ లాగా రాస్తాం కదా కాబట్టి బై 2 రాసినాం లేదు నేను రేషియో ద్వారా రాస్తా అంటే కూడా చూడండి మరి 1:1 అంటే 2 పార్ట్ 832 కు 448 డిఫరెన్స్ ఎంత 384 వచ్చింది మరి 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 192 కదా మరి లాస్ ఉన్న దానికి యాడ్ చేయండి ప్రాఫిట్ ఉన్న దాంట్లోకి వెళ్ళి తీసేయండి తీసేస్తే ఎంత వచ్చింది 640 మరి 640 అంటే 100% కదా మరి మనకు కావాల్సింది ఎంత 125% అంటే ఎంత 800 రూపీస్ అనేది రావడం జరిగింది ఇలా ఇచ్చినప్పుడు దీన్నే మనం బటర్ఫ్లై కాన్సెప్ట్ అంటాం అంటే 4 మెథడ్స్ అనేది మనం చేయొచ్చు అవునా కదా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే యాక్చువల్లీ ఇది తెలంగాణ ఎస్ఏలో వచ్చిన క్వశ్చన్ ఇదే క్వశ్చన్ నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ తెలంగాణ కానిస్టేబుల్ ఇచ్చిన క్వశ్చన్ ది ప్రాఫిట్ ఎర్న్డ్ బై సెల్లింగ్ an article for 2500 is 7 times to loss incurred when the same article is sold for 2100 rupees. What should be the selling price for making 20% ప్రాఫిట్ వచ్చింది ఒక వస్తువును 2500 రూపాయలకు అమ్మడం వలన వచ్చిన లాభం అదే వస్తువును 2100 రూపాయలకు అమ్మడం వలన వచ్చే నష్టానికి 7 రెట్లకు సమానం అయితే అప్పుడు ఆ వస్తువుపై 20% లాభం పొందడానికి ఆ వస్తువును అమ్మవలసిన ధర రూపాయలలో మనం ప్రీవియస్ క్వశ్చన్ ఏం చేసినామంటే ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ లాస్ అని రాసినాం కదా ఇక్కడ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ 7 టైమ్స్ లాస్ అన్నాం కాబట్టి ఏ విధంగా సాల్వ్ చేయాలి ఓకేనా 2500 రూపీస్ అమ్మితే ప్రాఫిట్ వచ్చింది అదే 2100 రూపీస్ అమ్మితే ఏమొచ్చింది 7 టైమ్స్ అనేది లాస్ అనేది రావడం జరిగింది కదా కాబట్టి ఏ విధంగా రాయాలి జనరల్గా చూసినట్లయితే మనం మెథడ్ 1 అనుకున్నాం కదా మెథడ్ 1 అని రాస్తున్నాం ఎస్పీ అంటే ఎంత 2500 కదా 2500 మైనస్ సిపి ఈజ్ ఈక్వల్ టు 7 టైమ్స్ ఏంటి సిపి మైనస్ 2100 వచ్చింది ఎలా రాసిరంటే చూడండి ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు మనం లాస్ అనే కదా రాయాల్సింది ప్రాఫిట్ అంటే ఎస్పీ మైనస్ సిపి లాస్ అంటే 7 టైమ్స్ సిపి మైనస్ ఎస్పి కాబట్టి అదే రాసినాం 2500 మైనస్ సిపి ఈజ్ ఈక్వల్ టు 7 సిపి వచ్చింది 7 2s are 14 7 1s are 7 కాబట్టి 14,700 వచ్చింది ఈ సిపి నాటి తీసుకెళ్ళినట్లయితే 7 సిపి ప్లస్ సిపి ఈక్వల్ టు ఓకేనా 2500 అటు వెళ్ళిపోతే ఏమైతే ఇది మైనసే కదా ఇది మైనస్ కాబట్టి ఎంత 14,700 ప్లస్ 2500 అనేది రావడం జరిగింది మరి 7 సిపి ప్లస్ సిపి అంటే ఎంత 8 సిపి ఈజ్ ఈక్వల్ టు 14 ప్లస్ 6 అంటే 16,100 నెక్స్ట్ తర్వాత 16,000 ప్లస్ 12 అంటే ఎంత 17,200 వచ్చింది 8 తోటి క్యాన్సిల్ చేస్తే 8 2s are 16 8 1s are 8 8 5s are వచ్చింది అంటే సిపి ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చిందంటే
2150 రావడం జరిగింది. ఇదేంటిది కాస్ట్ ప్రైస్ 100% కాబట్టి మనం అడిగిన క్వశ్చన్ ఏంటిది 20% ప్రాఫిట్. 20% ప్రాఫిట్ అంటే ఎంత 120 కాబట్టి అదే రాస్తున్నాం చూడండి. 100% ఈక్వల్ టు 2150 అయితే మరి మనకు రావాల్సింది ఎంత 120%. 120% కాబట్టి 25 వచ్చింది. నెక్స్ట్ 26 వచ్చింది. నెక్స్ట్ 5 తోటి క్యాన్సిల్ చేస్తే 5 4 20, 5 3 0 కాబట్టి 6 0 0, 6 3 18 వచ్చింది. 6 4 24 ప్లస్ 1 ఎంత 25 వచ్చింది. 2580. మరి 2580 అంటే ఏమొచ్చింది ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. ఇది బేసిక్ కాన్సెప్టే కదా. లేదు మనం రాసినట్లయితే ఏ విధంగా రాస్తాం ఒకసారి చెక్ చేస్తున్నాం. మెథడ్ 2 రాసినట్లయితే మెథడ్ 2 రాసేయండి. లేదా 2500కి వెళ్ళి 2500 మైనస్ 2100 తీసేయండి. తర్వాత ప్రాఫిట్ అనేది ఎంత 1 వస్తే లాస్ అనేది 7 టైమ్స్ అన్నాడు కాబట్టి 2500కి 2100 తీసేస్తే 400 వచ్చింది. 400/80 అంటే మీనింగ్ ఏంటిది 80 ఎంత 400/80 అంటే 50 వచ్చింది. ఆ 50 అనేది లాస్ ఉంటేనేమో యాడ్ చేయండి, ప్రాఫిట్ ఉంటే ఏం చేయాలి మైనస్ చేయాలి. కాబట్టి ఇదే రాస్తున్నా చూడండి. మనకు 2100కు అమ్మితే లాస్ వచ్చింది కాబట్టి ప్లస్ 50 యాడ్ చేస్తే 2150 వచ్చింది. 2150. నెక్స్ట్ 20% ప్రాఫిట్ అంటే మనం జనరల్గా ఎలా రాస్తాం 1/5 కదా. 5కి 1 యాడ్ చేస్తే 6 వచ్చింది. అంటే 5 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిండు. 5 పార్ట్స్ ఈక్వల్ టు 2150 అయితే మరి 6 పార్ట్స్ ఈక్వల్ టు ఎంత ఓకేనా. 5 తోటి క్యాన్సల్ చేస్తే 5 4 5 3 కాబట్టి 0 అలానే రాస్తాం. 6 3 18, 6 4 24 ప్లస్ 1 అంటే 2550 2580 వచ్చింది. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్. లేదు నేను ఇదే ఈజీ కదా, లేదు ఇలా కాకుండా ఇంకొక మెథడ్ రాయలేమంటే రాయొచ్చు. అంటే మెథడ్ 3 కూడా రాయొచ్చు. ఎలా రాస్తామంటే చూడండి 2500 ఓకేనా. 2500కి వెళ్ళి ఓకేనా ఇంతకుముందు మైనస్ చేసినాం కదా, ఇప్పుడు ప్లస్ చేసినట్లయితే ఇగో 7 ఇంటూ ఎంత రాస్తున్నాం అంటే 2100 అనేది రావడం జరిగింది. కాబట్టి ఎలా రాస్తామంటే ఇదేమో 2500 ప్లస్ ఎంత 14700 వచ్చింది. అంటే ఎంత వచ్చింది అన్నట్టు ఇది మొత్తం కలిపితే మనకు 17,200 అనేది రావడం జరిగింది. బై 8 చేస్తే ఇంతకుముందే చేసినాం కదా 8 2 వచ్చింది, 8 1 2150 రావడం జరిగింది. అంటే ఇది 5 పార్ట్స్ ఈక్వల్ టు 2150 వస్తే మరి మనకు రావాల్సింది ఎంత 6 పార్ట్స్ ఈక్వల్ టు ఆల్రెడీ ఉంది కాబట్టి 2580 రావడం జరిగింది. కాబట్టి ఆప్షన్ ఏంటిది ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్. ఇక్కడ కూడా మనకు మెథడ్ 1 మెథడ్ 2 అనేది రావడం జరిగింది. లేదు నేను మెథడ్ 3 కూడా మెథడ్ 4 కూడా చేస్తా అంటే కూడా చేయొచ్చు. ఇది ఎలా వచ్చిందంటే రేషియో 1 అనేది ప్రాఫిట్ వస్తే 7 అనేది లాస్ కాబట్టి 8 పార్ట్స్ ఈక్వల్ టు ఇచ్చిండు అవునా కదా. 8 పార్ట్స్ ఈక్వల్ టు రెండింటిని కలిపితే ఎంత వచ్చిందంటే చూడండి 17,200 వచ్చింది ఓకేనా. 17,200 అంటే మరి 1 పార్ట్ ఎంత వచ్చింది 8 2 8 1 2150 అనేది రావడం జరిగింది. 2150 వచ్చింది కాబట్టి ఇక డైరెక్ట్ అనేది అటాక్ చేసుకోండి. కాబట్టి ఇక్కడ మెథడ్ 1 చేసినాం, మెథడ్ 2 చేసినా, మెథడ్ 3 చేసినాం, రేషియో ద్వారా చేసినా కూడా మనకు ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. యాక్చువల్లీ క్వశ్చన్ ఎప్పుడు వచ్చిందంటే తెలంగాణ కానిస్టేబుల్. మరి ఇదేనా అంటే బటర్ఫ్లై కాన్సెప్ట్ అనేది ఫస్ట్ బేసిక్ చెప్పడం జరిగింది. ఇప్పుడు మీకు నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించిన క్వశ్చన్లు ఓకేనా. 17 1/7% అంటాడు ప్రాఫిట్, 16 2/3 అంటాడు లాస్ అనేది. తర్వాత అమౌంట్ కూడా ఎలా ఉంటుందంటే ఇక్కడ పాయింట్లలో ఉంటుంది. ఇప్పటి వరకు మీకు చెప్పింది జస్ట్ ఏంటిది బేసిక్ పాయింట్సే చెప్పినాం. ఎందుకంటే ఎవరైతే బిగినర్స్ లేదా లర్నర్స్ ఉంటారు కదా, ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ వాళ్ళ కోసం ఫస్ట్ స్టార్టింగ్లో చిన్న చిన్న క్వశ్చన్ చెప్పిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేస్తామంటే నంబర్స్ అనేవి మనకు ఫ్రాక్షన్లో ఇచ్చినప్పుడు ఎలా చేయాలి ఓకేనా, లేదా మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, లేదా అమౌంట్ అనేది పాయింట్లో ఇచ్చినప్పుడు ఎలా చేయాలి అనేది మనం డిస్కస్ చేస్తాం. సేమ్ ఇప్పుడు మీకు ఆల్రెడీ 2 క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసిన కదా, సేమ్ అలాంటిదే మీకు ఇక్కడ ఒక క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. ఏమి ఇచ్చినామంటే చూడండి ది ప్రాఫిట్ ఎర్న్డ్ ఆఫ్టర్ సెల్లింగ్ ఏ
article, okay, 650 rupees is 3 times the loss incurred of the selling clerk అన్నాడు for 450 rupees. What should be the selling price for making 50% profit అన్నాడు. 450 రూపాయలకు అమ్మడం వల్ల వచ్చిన కొంత నష్టం దాన్ని 650 రూపాయలకు అమ్మడం వల్ల ముందు వచ్చిన నష్టానికి 3 రెట్ల లాభం వచ్చిందన్నాడు. అయితే 50% లాభం రావాలంటున్నాడు. మరి 50% ప్రాఫిట్ అన్నాడు కాబట్టి 100కి 50 కలిపితే ఎంత 150 కదా. ఇప్పుడు సేమ్ ఇంతకుముందు మనం చేసిందే 2 ప్రాబ్లమ్స్ చేసినాం కదా. మీకు అర్థం కావాలి, తర్వాత ఎంత అర్థమైందో చెక్ చేయడానికి ఈ క్వశ్చన్ అనేది మీకు ఏమి ఇచ్చినామంటే హోంవర్క్ రూపంలో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే అంటే స్టార్టింగ్ బిగినర్స్ లేదా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అనుకుంటున్నారో ఆల్రెడీ 2 క్వశ్చన్ చెప్పినా కాబట్టి దానికి సంబంధించిన క్వశ్చన్ సేమ్ యాజ్ టీస్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి మీ యొక్క ఆన్సర్ను కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆల్రెడీ మనం ఇంతకుముందే అనుకున్నాం కదా. ఒకసారి చూసినట్లయితే మనకు 27th రోజున ఓకేనా జనవరి 27th మార్నింగ్ 10 AM కు న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది కదా. ఎవరైతే 2025-2026 లో జాబ్ కొట్టాలని అనుకుంటున్నారో ముందు వచ్చి మీ యొక్క నేమ్ను రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆల్రెడీ మనం ఇంతకుముందే అడ్రస్ కూడా చెప్పినాం. ఎక్కడ అంటే మెట్రో పిల్లర్ నెంబర్ 1529 దిల్సుఖ్ నగర్. ఇప్పుడు మనకు ఇంతకుముందు మనకు అరిథమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ క్లాస్ కు మనం కోచింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దానితో పాటుగా మనం జనరల్ స్టడీస్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్ కొట్టాలనుకుంటున్నారో లేదా రైల్వే జాబ్ కొట్టాలనుకున్నారో లేదు మాకు స్పెషల్ మ్యాథ్స్ కావాలి అంటే ఎస్ఎస్సికి సంబంధించింది కావచ్చు, లేదా బ్యాంకింగ్ సంబంధించి కావచ్చు, ఫారెస్ట్ సంబంధించింది కావచ్చు, లేదా ఎస్ఐ కానిస్టేబుల్ తర్వాత గ్రూప్స్ కావచ్చు, రైల్వే కావచ్చు, మాకు స్పెషల్ మ్యాథ్స్ క్లాస్ కావాలంటే స్పెషల్ మ్యాథ్స్ క్లాస్ అనేది అదే రోజు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. లేదు మాకు మ్యాథ్స్తో పాటుగా జిఎస్ కావాలంటే అదే రోజు అనేది సపరేట్గా జరగడం జరుగుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ క్యాండిడేట్ మళ్ళీ ఇంకొకటి ఇక్కడ చెప్పేది ఏంటంటే ఎఫ్బిఓ స్పెషల్ అంటే ముందు నుంచి మీకు చెప్తూనే ఉన్నాను. ఎఫ్బిఓలో మీకు అరిథమెటిక్తో పాటుగా ఎక్కువ ఏది ఉంటుందంటే జనరల్ మ్యాథ్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఎలాగో అరిథమెటిక్ ఇక్కడ నేర్చుకుంటారు, అరిథమెటిక్ రీజనింగ్ కూడా నేర్చుకుంటారు. ఎందుకంటే మీకు ఫస్ట్ పేపర్లో రీజనింగ్ అనేది ఉంది, లాజికల్ రీజనింగ్ అని మెన్షన్ చేసిందా లేదా. కాబట్టి ఆ రీజనింగ్ నేర్చుకుంటారు. నెక్స్ట్ సెకండ్ పేపర్లో మనకు అరిథమెటిక్ కూడా ఇచ్చిండు. కాబట్టి ఇవి 2 నేర్చుకుంటారు. మళ్ళీ స్పెషల్గా మీకు ఏంటిది జనరల్ మ్యాథ్స్ అనేది చెప్పడం జరుగుతుంది. అంతేగాని నాకు స్పెషల్ ఎఫ్బిఓ అని కామెంట్ పెడుతూ ఓకేనా. కాబట్టి వాళ్ళ కోసమే నేను చెప్తున్నాను. ఎఫ్బిఓ అనేది మీకు స్పెషల్గా జనరల్ మ్యాథ్స్ ఉంటుంది. కాబట్టి ఆ జనరల్ మ్యాథ్స్ అనేది మీరు అరిథమెటిక్ రీజనింగ్ నేర్చుకున్న తర్వాత మీకు సపరేట్ అనేది ఉంటుంది. ఓకేనా. అక్కడ ఎస్ఐ వాళ్ళకు జనరల్ మ్యాథ్స్లోకి వెళ్ళి ఎక్కువ మార్కులు రావు, అరిథమెటిక్ రీజనింగ్కి వెళ్ళి ఎక్కువ మార్కులు వస్తాయి. కాబట్టి ఎఫ్బిఓ వారు ఎవరైతే ఉన్నారో ఓకేనా వారు కూడా ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. ఇంకా మీకు ఇంకేమైనా డౌట్ అనిపించినట్లయితే ఇక్కడ కింద ఆల్రెడీ నెంబర్లు ఇచ్చినాం 9666309098 లేదా 9492191986 కు మీరు కాల్ చేసి ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి. బ్యాచ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఆల్రెడీ మెన్షన్ చేసినాం 27th జనవరి మండే రోజున మార్నింగ్ 10 AM కు స్టార్ట్ అవుతుంది. ఓకేనా. కాబట్టి ఇంట్రెస్ట్ క్యాండిడేట్ అనట్లేదు, ఇక జాబ్ కొట్టాలనుకున్న సీరియస్ ఆస్పిరెంట్స్ వచ్చి ఫస్ట్ డెమో క్లాస్ వినండి. డెమో క్లాస్ దేని పర్పస్ అంటే జనరల్ స్టడీస్ గురించి మనం మాట్లాడినాం. మన మ్యాథ్స్ క్లాస్ గురించి ఆల్రెడీ తెలిసిందే. కాబట్టి ఇక ఎస్పెషల్లీ మ్యాథ్స్లో జాయిన్ అవుతామంటే ఆ రోజే వచ్చి జాయిన్ అవ్వండి. లేదు మేము జనరల్ స్టడీస్ కూడా విన్న తర్వాత జాయిన్ అవుతామంటే ఆ జనరల్ స్టడీస్ గురించి మీకు 7 days అనేది ఫ్రీ క్లాస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది విన్న తర్వాత జిఎస్ పైన మీరు నిర్ణయం తీసుకోండి. లేదు నాకు మ్యాథ్సే కావాలంటే అదే రోజు వచ్చి అడ్మిషన్స్ అనేది తీసుకోండి. మీకు ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన అరిథమెటిక్ 3.0కు సంబంధించిన పీడిఎఫ్ అనేది మనం యాప్లో అనేది అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు రిపబ్లిక్ డే రోజు ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కేవలం 99 రూపీస్కే 3 months వ్యాలిడిటీ తోటి అనేది ఇప్పుడు ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆఫర్ ఎప్పటి వరకు అంటే 24, 25, 26 ఈ 3 daysలో మీరు ఈ ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి. యాక్చువల్లీ పీడిఎఫ్ అనేది ఎవరికి ఎక్కువ యూజ్ అవుతుందంటే మేము అరిథమెటిక్ 3.0 బుక్ను క్యారీ చేయలేము, నేను మొబైల్లోనే చదువుకుంటున్న వాళ్ళకు మాత్రం ఇది బాగా ఉపయోగపడుతుంది. మన ప్లే స్టోర్కి వెళ్ళి మన మహేందర్ అగర్వాల్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఈ విధంగా కనబడుతుంది అరిథమెటిక్ 3.0 పీడిఎఫ్ అనేది. ఇక్కడ డౌన్లోడ్ చేసే అవకాశం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఎప్పుడైతే ఫ్రీ టైం ఉంటుందో ఆ ఫ్రీ టైంలో మన అరిథమెటిక్ 3.0 సంబంధించిన పీడిఎఫ్ క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేయండి.